ప్రేమ కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న సాక్ష్యం చెప్తాను దేవుని బిడ్డలారా. ఎంబీ ఎబెనేజర్ చర్చి నారాయణపేటలో 19-20-21 3 రోజులు ఎంబీ ఎబెనేజర్ చర్చి ఉద్యోగ మహాసభలు మహిమకరంగా జరిగినాయి. జయకరంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా జరిగాయి. ఎంబీ ఎబెనేజర్ చర్చి సంఘ బిడ్డలు ప్రయాసపడ్డారు. నేను బాలకిషోర్ గారు, కిరణ్ పాల్ గారు ప్రయాసపడ్డాం, ప్రార్థన చేసి మహిమకరంగా జరిగింది. లాస్ట్ రోజు 21వ తారీఖు గురువారం నాడు సాయంత్రం భయంకరమైన వర్షం, ఉరుములు, మెరుపులు, వానగాన్లు, భయంకరమైన తుఫాన్, అలజడి 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 మామూలు కాదు. నారాయణపేటలో ఉన్న కరెంటు స్తంభాలన్నీ పడిపోయినాయి, చెట్లన్నీ పడిపోయినాయి. చాలా భయంకరం. మేము గ్రౌండ్ నుండి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. చర్చిలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, యేసుక్రీస్తు దేవుడా, గాలిని, నీళ్లను, వానను, ఉరుములు, మెరుపులను, సృష్టిని కలుగజేసిన దేవుడా, ఆపమని ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన నడిపిస్తున్నా. ఎంబీ ఎబెనేజర్ చర్చి సంఘ బిడ్డలు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, గోజాడి ప్రార్థన చేస్తున్నారు. తుఫాను ఆపునైనా, ఉరుములు మెరుపులు ఆపునైనా, వానగాన్లు ఆపునైనా, గాలిని ఆపు తండ్రి, యేసు ప్రభువా సృష్టికర్త దేవుడు, ఆపు 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 అని ఒకటే ప్రార్థన చేస్తున్నాం. మామూలు ఉరుములు మెరుపులు కాదు, గాలి, తుఫాను, వర్షం, వానగాన్లు, అలజడిగా ఉంది. కుర్చీలు, స్టేజ్ అంత అల్లుకులమైపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలంటే సృష్టికర్తన దేవునికి మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు. నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను, ఏడుసి ప్రార్థన చేస్తున్నాను, గోజాడి ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు దేవుడు ఎంబీ ఎబెనేజర్ చర్చి సంఘ బిడ్డలు నా మొర, సంఘ బిడ్డల ప్రార్థన, నా ప్రార్థన ఆలకించి దేవుడు 10 నిమిషాల్లో వర్షాన్ని నిమ్మలపరిచాడు. గాలి తుఫానును ఆపాడు, ఉరుములు మెరుపులు బందైనాయి, మొత్తం నిమ్మరమైపోయిందండి. యేసుక్రీస్తు దేవుడు అద్భుతాలు చేసి దేవుడు, సూచక్రియలు చేసి దేవుడు, మహత్వకరాలు చేసి దేవుడిని నారాయణపేటలో ఉన్న వారు కానీ మీటింగ్కి 1000 మంది వచ్చారు. ఎంబీ ఎబెనేజర్ చర్చి గ్రౌండ్కి, ఎంబీ ఎబెనేజర్ చర్చి ఉద్యోగ కొడికలకు బాలకిషోర్ గారు, కిరణ్ పాల్ గారు వచ్చారు. కానీ 1000 పబ్లిక్, నారాయణపేట జిల్లాలో ఉన్న ప్రజలందరూ, విశ్వాసులందరూ కదిలి, సావుకులందరూ కదిలి వచ్చారు. గ్రౌండ్ కిచకిచలాడుతుంది. ఆశ్చర్యంగా చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి నేను మారు మనస్సు పొంది యేసుక్రీస్తు దేవుని సువార్త సేవకు ప్రారంభించినప్పుడు, నేను మారు మనసు పొందినక ముందు రేపల్లె జాన్ అని పిలుస్తుండే. రేపల్లె జాన్ అని పిలుస్తుంది పెద్ద తాడపాట్లో. తర్వాత నేను మారు మనసు పొంది బైబిల్ పట్టుకుని వెళ్ళక సువార్తికుడు అనే సువార్తికుడు ఆర్జాన్ అని పిలిచారు కొన్ని సంవత్సరాలు. తర్వాత నేను సంఘ పరిచయం చేసినాక పాస్టర్ ఆర్జాన్ అని అనేకులు పిలుస్తూ వచ్చారు. తర్వాత నేను అమెరికా దేశానికి వెళ్తే మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నా ఉమ్మడి జిల్లాలో అమెరికా జాన్ అని పిలుస్తున్నారు. పిలుస్తున్న తర్వాత నారాయణపేటలో ఎంబీ ఎబెనేజర్ చర్చి మీటింగ్ జరిగినాయి. 19-20-21 జరిగినప్పుడు 21వ తారీఖు గురువారం నాడు వర్షం ఆగిపోయింది. నేను ప్రార్థన చేస్తే ప్రభుని అడుగుంటే ఉరుములు ఆగిపోయినాయి, మెరుపులు ఆగిపోయినాయి, తుఫాను ఆగిపోయింది, వానగన్లు ఆగిపోయినాక ఆ రోజు నుండి దాన్ని వర్షం ఆపిన ఆర్జాన్, వానను ఆపి ఉరుములను ఆపిన బంద్ చేసిన ఆపాడు ఆయన ప్రార్థన ద్వారా. చాలా గొప్ప సావుకుడు ఆర్జాన్ గారు. వర్షం బంద్ చేసినాడని ఒకటే పిలుపు నాకు ఇప్పుడు ఫోన్ల ద్వారా ఫోన్ చేయడం. పాస్టర్ గారు, దేవుడు నీకు ఎంతో కృప ఇచ్చాడు, ఎంతో వరం ఇచ్చాడు పాస్టర్ గారు, వర్షం ఆపే శక్తి ఇచ్చాడు, వర్షం ఆపే ప్రార్థన జీవితం ఇచ్చాడు, భక్తి జీవితం ఇచ్చాడు. మామూలు విషయం కాదు పాస్టర్ గారు, మేము కనులారా చూసాం. భయంకరమైన ఉరుములు, మెరుపులు, వానగన్లు, గాలి, తుఫాను, అన్ని చెట్లన్నీ ఇరిగిపోయినాయి, కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయినాయి.
కానీ నీ ప్రార్థన బట్టి జాన్ పాస్టర్ గారు, నీ ప్రార్థన బట్టి ఇప్పుడు నీకున్న బిరుదు ఏంటంటే వర్షాన్ని ఆపిన ఆర్జాన్ గారు, వర్షాన్ని ఆపిన ఆర్జాన్ గారు, వర్షాన్ని బందీ చేసిన ఆర్జాన్ గారు, ఉరుముల మెరుపులను బంద్ చేసిన ఆర్జాన్ గారు, వానగర్లను బంద్ చేసిన ఆర్జాన్ గారు అని నాకు ఒకటే ఫోన్ల ద్వారా పిలుపు వస్తూ ఉంది. అభినందిస్తున్నారు. కానీ నేనంటున్నా, ఎంబీ ఎబినేజర్ చర్చి సంఘ బిడ్డలందరూ కలిసి మేము కలిసి ప్రార్థన చేశాం. దేవుడు సంఘము ప్రార్థన విని గాలిని ఆపాడు, తుఫాను ఆపాడు, వానగళ్ళు ఆపాడు, ఉరుముల మెరుపులు ఆపాడు. సంఘము ప్రార్థన, ఎంబీ ఎబినేజర్ సంఘ బిడ్డల ప్రార్థన, దాంట్లో నేను కూడా నడిపించాను, నేను కూడా ప్రార్థన చేశాను. నిజమే, వాస్తవమే. కానీ మెయిన్ మొదటి మెట్టు నాదే, తర్వాత సంఘ బిడ్డలది, తర్వాత సంఘ పెద్దలది, తర్వాత అక్కడ వచ్చిన పాస్టర్లందరికీ కూడా బాగా జరిగింది. ప్రభుని వేడుకున్నాం, మొరపెట్టినాం, గోజాడిని ఏడ్చినాం. ప్రభు ఒక అద్భుతం చేయి నారాయణపేటలో, ఒక అద్భుతం సూచక్రియ చేయి, మహాత్మ కనిచ్చేమని వేడుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు వర్షం బంద్ చేశాడు, గాలి తుఫానుని బంద్ చేశాడు, వానగాన్లు బంద్ చేశాడు, ఉరుములు మెరుపులు బంద్ చేసి నిశ్శబ్దంగా అయిపోయి మళ్ళా మీటింగ్ స్టార్ట్ చేశాం. ఎంత అద్భుతంగా మీటింగ్ జరిగిందో దేవుని బిడ్డలారు. 5వ నెల 21వ తారీఖు గురువారం నాడు నారాయణపేట ఎంబీ ఎబినేజర్ చర్చి గ్రౌండ్లో, నారాయణపేటలో అద్భుతమైన మీటింగ్, ఆశ్చర్యమైన మీటింగ్. ఎంబీ ఎబినేజర్ చర్చి ఉజ్జీవ మహాసభలు ఘనంగా జరిగాయి, ఆనందకరంగా జరిగాయి, ఆశీర్వాదకరంగా జరిగాయి. ఏది కొరత లేదు, ఏది తక్కువ కాలేదు. బియ్యం కావచ్చు, గాలి కావచ్చు, భోజనాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అక్కడ అన్ని వసతులు కూడా అన్ని రకాల ప్రభు సమకూర్చాడు. కానీ 19, 20, 21 మంగళవారం, బుధవారం, గురువారం మహిమకరంగా జరిగింది. గురువారం నాడు ఒక అద్భుతం జరిగింది. అవిశ్వాసులందరూ విశ్వాసులు అయిపోయారు. ఏంది వర్షం ఆగడం ఏంటి, ఉరుమురు మెరుపులు ఆగడం ఏంటి, గాలి తుఫాన్ ఆగడం ఏంది. ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు యేసుక్రీస్తు దేవుడు. గాలి తుఫాను ఆపాడు. కానీ జాన్ పాస్టర్ గారు ప్రార్థన బట్టి ఆగింది. జాన్ పాస్టర్ గారు ప్రార్థన బట్టి ఉరుములు మెరుపులాగే, గాలి తుఫానాగే, వానగంలాగినవని సాక్ష్యం చెప్తున్నారండి. ఇప్పుడు నాకున్న పేరేం తెలుసా? వర్షాన్ని ఆపిన జాన్ పాస్టర్ గారు, ఉరుములు మెరుపులు ఆపిన జాన్ పాస్టర్ గారు, వానగండ్లను ఆపిన జాన్ పాస్టర్ గారు, గాలి తుఫాన్ని ఆపి ప్రార్థన చేసి ఆపిన జాన్ పాస్టర్ గారని బిరుదు పిలుపు. వర్షాన్ని ఆపాడు. రకరకాలైన బిరుదులండి. యేసుక్రీస్తు ప్రభు పాదాలు తప్ప నాకు ఆస్తి లేదు, డబ్బు లేదు, ఇల్లు లేదు, నాకు జీతము లేదు, కారు లేదు, బైక్ లేదు. నీల్ బ్యాలెన్స్. నాలాగా మామూలు ఉమ్మడి జిల్లాలో ఏ సేవకుడు లేడు, తెలంగాణ జిల్లా రాష్ట్రంలో ఏ సేవకుడు లేడు, భారతదేశంలో ఏ సేవకులు. ఎవరైనా ఉంటారండి? 40 సంవత్సరాలు యేసు ప్రభు సేవలుండి ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన 4,000 ఉండి నా దగ్గర 40 సంవత్సరాలు యేసుక్రీస్తు దేవుని సేవలో సువార్త పనిలో ఉండి దేవుని పిల్లలు కానుకలు ఇచ్చారు, 1000 ఇచ్చారు. నాకు 1000 కానుకలు ఇచ్చారు, 100 ఇచ్చారు, 1000 ఇచ్చారు, లక్షల రూపాయలు కూడా దేవుని పిల్లలు సేవ చేయి, జాన్ పాస్టర్ గారు సేవ చేయని కానుకలు ఇచ్చారు. నేను కడుపు నిండగా తిని ఖర్చు పెట్టానండి. నేను భార్య పిల్లలకు బంగారు కొనాలా, ఇల్లు కొనాలా, ఆస్తులు కొనాలా, కారు బంగ్లాలు కొనాలా. ఆ సేవనే నాది కాదు, ఆ పరిచయం కాదు. 12 మంది శిష్యులు లాంటి సేవ. యేసుక్రీస్తు దేవుని 12 మంది శిష్యులు ఎలాంటి సేవ చేసి చచ్చిపోయినారో అదే సేవ, అదే బ్రతుకు. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా. సాక్ష్యం ఇస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.